నమస్కారం అండి అందరికీ. ఏ చెట్టులో ఏ దేవతలు దేవుళ్ళు ఉంటారో తెలుసా? ఆ చెట్లేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందూ మతం మొక్కలను, చెట్లను పవిత్రంగా భావిస్తారు. వాటికి పూజలు చేస్తారు. చెట్లను, మొక్కలను పూజించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు. మొక్కలకు ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని భావిస్తారు. వీటిని పూజిస్తే దేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. చెట్లు, మొక్కలను ప్రాణదాత శక్తి వనరులుగా పరిగణించడమే కాకుండా ఇవి దేవుళ్ళు, దేవతల నివాసంగా కూడా పరిగణించబడతాయి. ఉసిరి చెట్టు. హిందూ మత గ్రంథాల ప్రకారం ఉసిరి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుంది. అందుకే కార్తీక, అశ్విని మాసాలలో ఉసిరి చెట్టుకు పూజలు చేస్తారు. అలాగే ఉసిరి చెట్టు కొమ్మలను, పండ్లు, ఆకులను పూజిస్తారు. ఇవే కాకుండా లక్ష్మీ, విష్ణువుల విగ్రహాలను ఉసిరి చెక్కతో తయారు చేసి ఇళ్లలో పూజిస్తారు. మారేడు చెట్టు. శివపురాణం ప్రకారం మారేడు చెట్టులో శివుడు నివసిస్తాడని వర్ణించబడింది. అందుకే శివ పూజలో మారేడు ఆకులను సమర్పిస్తారు. క్రమం తప్పకుండా మారేడు చెట్టును సందర్శించడం, తాకడం, పూజించడం వంటివి చేస్తే దుఃఖాలు, పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. శివారాధనలో మారేడు ఆకులను, పండ్ల కలపకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టును శివుని రూపంగా భావిస్తారు. బ్రహ్మ, విష్ణు, శివుడు నివసించే త్రిదేవుని రూపంగా కూడా మారేడు చెట్టును భావిస్తారు. అరటి చెట్టు. అరటి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడని నమ్ముతారు. ఈ చెట్టును గురువారం నాడు పూజిస్తారు. అరటి చెట్టు లేకుండా బృహస్పతి ఆరాధన అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అరటి చెట్టును దీపావళి అలంకరణకు కూడా ఉపయోగిస్తారు. అలాగే సత్యనారాయణ వ్రతంలో కూడా అరటి ఆకులు చెట్లకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శ్రీ మహావిష్ణువుకు అరటి పండ్లు అంటే చాలా ఇష్టం. అందుకే దాని భోగాన్ని కూడా ఆయనకు సమర్పిస్తారు. వేప చెట్టు. వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ చెట్టును దుర్గాదేవి నివాసంగా భావిస్తారు. వేప ఆకులను దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా దుర్గా పూజకు ఉపయోగిస్తారు. అంతేకాకుండా సీతాదేవి కూడా వేప చెట్టులో నివసిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ చెట్టును పూజిస్తారు. ఈ చెట్టు ఒక్క భారతదేశంలోనే కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, థైలాండ్, ఇండోనేషియా, శ్రీలంక మొదలైన దేశాల్లో కూడా కనిపిస్తుంది. పవిత్ర తులసి. పురాణాల ప్రకారం తులసి మొక్క విష్ణువు, లక్ష్మీదేవి సన్నిధిలో నివసిస్తుంది. శాలిగ్రామ స్వామి తులసి మూలాలలో నివసిస్తాడని నమ్ముతారు. తులసి ఆకులు మంజరి అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. తులసి ఆకులను క్రమం తప్పకుండా శ్రీ మహావిష్ణువుకు సమర్పిస్తారు. అలాగే వారికి సమర్పించే భోగం లేదా ప్రసాదంలో తులసి ఆకులను కలుపుతారు. తులసి మొక్క ముందు నెయ్యి దీపాన్ని క్రమం తప్పకుండా వెలిగిస్తారు. ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.